అన్నయ్య లవర్ అడ్రస్ దొరికిందా? షాద్ నగర్ లో ఉందా? అయితే లేపుకొచ్చే లక్కీ. వాడిని చంపే లేదా నువ్వు చచ్చిపో. ఏంటండి ఇది? జరిగింది గుర్తు చేసుకుంటే ఇలా తాగుతూ కూర్చుంటారా? బై వచ్చేసావు. కమాన్ ప్లీజ్ సిట్ డౌన్. ఓ పెగే చెప్తా. ఏంటండి ఆ పిచ్చి పిచ్చి మనం మాటలు? ఓపెన్ గా వదలండి. మాట్లాడుకోవాలి. బాటిల్ వదలండి. డాడీ, ఏంటి పిచ్చి పని? మీరిద్దరూ ఒకటే. మీరు నాకు అన్యాయం చేస్తున్నారు. నేను చచ్చిపోతా. మగాడు చస్తానండు చంపుతానంటాడు. అసలు మీ ప్రాబ్లం ఏంటి? ఓ లక్కీ గాడు. అయితే లక్కీని చంపు, నీ ప్రాబ్లం సాల్వ్. లక్కీగా ఏంటి చంపమని అలా పంపించావు? లక్కీ అమ్మా మాయ చేస్తాడు. రేయ్ పెళ్లి కూతురు లేపుకెళ్ళిపోతున్నాడు, పట్టుకోండ్రా. నాకు మస్తు భయం వేస్తుంది లక్కీ. భయపడకూడదునా? వదినా సౌండింగ్ బాగుంది. లక్కీ నిజంగా నేను మీ అన్నని గంత ప్రేమిస్తున్నా అంటవా? ప్రేమించకపోతే ఇన్ని సంబంధాలు ఎందుకు రిజెక్ట్ చేస్తావు? నాకు నచ్చక రిజెక్ట్ చేసినా, ఇది కూడా ఫోర్స్ చేస్తే ఒప్పుకున్నా. గంతగాని నాకు నచ్చ కాదు. నీ మనసులో మా అన్నయ్య ఉన్నాడు కాబట్టి నీకెవరు నచ్చట్లేదు వదినా. అంతేనట? అంతే. ఇటు ఇటు ఏదేదో చెప్పి తోలుకుపోతున్నావు. నువ్వు చెప్తే నమ్మాలనిపిస్తుంది. అసలు మీ అన్న ఇంకా నన్ను ప్రేమిస్తుండా? అయ్యో నీకోసం పోలీస్ ఆఫీసర్ కూడా అయ్యాడు వదినా. నేను ఎప్పుడు చెప్పలేదే. ఏ నీకు పోలీస్ అంటే ఇష్టం లేదా? ఇష్టమే. మరి అందుకే అయ్యాడు. అయితే చలో. ఓ ఖచ్చితంగా దొరికేస్తాం. రా, రా. దేవుడా కరెక్ట్ టైంకి వచ్చారు మావయ్య. అర్థం కాలేదు. బుల్లెట్స్ అయిపోయాయి. అయిపోయినా జంపు. చంపా. రేయ్ వీడెవడో వాళ్ళకి హెల్ప్ చేయడానికి వచ్చాడు. ముందు ఈయనే చేయండి రా. మావయ్య త్వరగా రండి. ఎవరు తరపుకు వస్తున్నారు? ఈ అమ్మాయి తాలూకు మనుషులు. ఈ అమ్మాయి ఎవరు? కనబట్లేదా? పెళ్లి కూతురు లేపుకొస్తున్నాను, పరిగెత్తు. ఓ అమ్మాయ. ఇంకా ఎంతమంది రైనాగా? మావయ్య మీకు ప్రశ్నలు కావాలా ప్రాణాలు కావాలా? ప్రాణాలు. మరి అయితే పరిగెత్తండి. మావయ్య త్వరగా ఎక్కండి. మావయ్య మావయ్య వదలొద్దు. ఇది పెట్టాలి, కొట్టండి. క్యాచ్. అవుట్. ఏందులకి మీ ఇంటికాడ గిన్ని కార్లున్నాయి? హలో మీ ఆయన ఏసీపీ అమ్మా, అప్పడాలు అమ్ముకున్నాడు కాదు. మినిమం ఇన్ని కార్లు ఉంటాయి. రే 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 ఎక్కడికి వెళ్ళావురా? ఫోన్ కూడా ఆఫ్ ఉంది. అది సర్లేగానే మన కొంప ముందేంటి ఇన్ని కార్లు ఉన్నాయి? పెళ్లి చూపులరా? నా పర్మిషన్ లేకుండా నా పెళ్లి చూపులు ఎందుకు పెట్టారు? నీ కాదు మీ అన్నయ్య. ఆడు చేస్తే ఒప్పుకోడు. తాంబూలాలు కూడా మార్చేసుకున్నా. దేవుడా, ఏం మాట్లాడతావు నువ్వు? అయినా ఎన్ని రోజులను ఒప్పుకోకుండా ఉంటాడు? ఐజీ గారి సంబంధం. ఐచి సంబంధమా? ఇక మిగిలిందల్లా మంచి ముహూర్తం చూడడమే. పంతులు గారు మీరు కానివ్వండి. అయ్యా వచ్చే నెల 20వ తారీఖున దివ్యమైన ముహూర్తం ఉన్నది. అయితే నాకోకే. నాకు ఓకే కాదు. నేను ఉన్నాను అనుకున్నారా, చచ్చాను అనుకున్నారా? నాకు చెప్పకుండా ఈ సంబంధం ఎలా ఫిక్స్ చేస్తారు? నా పరిస్థితి ఏంటి ఇప్పుడు? వాడే మా చిన్నబ్బాయి. నువ్వేనా? నీ గురించి అందరూ చెప్పినారబ్బి. మీ ఇంట్లో గొప్పనివి నువ్వేనటనే. మీ గురించి కూడా అందరు చెప్పినారు అబ్బి. ఊర్లో బెస్ట్ బిస్కెట్ మీరేనటనే. నువ్వు గీకడం ఆపు. ఆ అబ్బి గురించి పట్టించుకో మాకు. కావాలంటే లాఠీ బిసుకో. ఇప్పుడు నేను ఏ మోహం వేసుకుని బయటకు వెళ్ళాలరా? రే ఎక్స్ట్రా లాపరా. నువ్వు ఇలా కెలుగుతావని తెలుసు, అందుకే నువ్వు లేని టైంలో సెట్ చేశా. దేవుడా కొంప ముంచే కదరా. ఏయ్ గీ కార్ ఎవరిదో తెలుసా? ఏసీబీ గారిది. ఆయన కాబోయే వైఫ్ నేను. చల్బట్ ఇది బాగా కరెక్ట్ అయిపోయింది. ఒరేయ్! 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 ఒరేయ్!
నాకేం చెప్పొద్దు, నాకేం చెప్పొద్దు. నేను ఏసీపీ పడ్డానని ఫిక్స్ అయిపోయినా. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నా పెళ్లి చెడగొట్టినట్టు మీ అన్నయ్య పెళ్లి చెడగొట్టి మీ అన్న నాకు ఇచ్చి పెళ్లి చేయి. చెప్పు, చెప్పు. ఏదో ఒకటి చేస్తానని చెప్పు. చేస్తాను చేస్తావా? చేస్తాను శ్వేత. రేయ్! దేవుడా! శ్వేత కాదురా, వదిలేయ్ పిలు. అబ్బో ఇది చంపేసినట్టుంది. అర్జెంట్కి పెంచదాన్ని తీసుకుని నువ్వు ఇంటికి వెళ్ళిపో. ఓకే శ్వేత బే. దేవుడా! కూల్ కూల్. వస్తాను. వెళ్ళు. ఏయ్ కళ్ళు కనిపించట. ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? నీకోసానికే దోలాడుతున్నా. ఎందుకు? ఇప్పుడు నా చేతుల్లో నువ్వు ఉన్నావు, నీ గుండెల్లో నేనున్నానా? నా పర్సులో కూడా ఉన్నావు. ఇక్కడ ఈ అమ్మాయి ఏమో నా కోసం పెళ్లిపీటల మీద నుంచి వచ్చేసింది, అక్కడ ఐజీ కూతురేమో నాతో పెళ్లికి రెడీ అవుతోంది. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదురా కొండ. అర్థమైంది సార్, లాగులు వేసుకున్నప్పుడు ప్రేమ దీన్ని కట్ చేయలేరు, ఆ ఐజీని కట్ చేయాలి. రే అదంతా ఈజీ కాదురా. ఈజీయే సార్, ప్రతి ఇంట్లో చెడబుట్టిన బట్టబాజిగాడు ఒకడు ఉంటాడు. ఆ బట్టబాజిగాడే సంబంధం చెడగొట్టగలడు. ఎవడు? నా తమ్ముడా? అవును సార్, ఆ బట్టబాజి వల్ల అవుతుంది ఈ పని. సార్ అర్జెంట్గా వెళ్ళి మీ వాడిని కాలు పట్టుకోండి సార్. అబ్బా! ఇడియట్. ఇప్పటి వరకు ఏదైనా వాడే నన్ను అడిగాడు, నేను వాడిని అడగడం ఏంట్రా? వసుదేవుడు అంతటోడే గాడిద కాలు పట్టుకున్నాడు సార్. మా తమ్ముడు గాడిదా? ఆ, కొంచెం కంఫర్ట్ గానే ఉంది. నాకు మీ కంఫర్టే ముఖ్యం. మా తమ్ముడు గాడిదా? తమ్ముడు గాడిదైతే అన్నేమవుతాడు? అంతా ఓకే సార్. సార్ మ్యాటర్ మొత్తం క్లియర్గా చెప్పా, మీరు ఒక్క మాట అడిగితే చాలు. మ్యాటర్ మొత్తం చెప్పాడుగా, అదే చే. ఏం చేసేది? నీకు కృతజ్ఞత చూపించే అవకాశం వచ్చింది, ఉపయోగించు. ఇంగులే నీ వల్ల కావట్లేదు, హెల్ప్ కావాలని చెప్పు. రే నువ్వు వేసుకున్న షర్టు నాది, నువ్వు వేసుకున్న షూ నాది. అవసరం నీది. అందుకేరా హెల్ప్ చేయి. వార్నింగ్ కాదమ్మా, రిక్వెస్ట్ కావాలి. నా లవ్ దొబ్బిది నీ వల్లే కదా, కాబట్టి నువ్వే కలపాలి. రెచ్చిపోతే కుదరదు అమ్మా. రిక్వెస్ట్ రిక్వెస్ట్ కావాలి. బెగ్ మీ. ఏంట్రా నిన్ను బెక్ చేసి? సార్ వాడు గాడిద గాడిద. గాడిద. వెళ్ళండి సార్. చిన్న రిక్వెస్ట్. సరే నువ్వే ఎలాగైనా ఐజీ గారి సంబంధం చెడగొట్టాలి. లెవెల్ సరిపోలేదు. తమ్ముడు గారు దయచేసి మీరే ఎలాగైనా ఈ సంబంధం చెడగొట్టండి సార్. దేవుడా, ఇంకొంచెం రిక్వెస్ట్ ఉంటే ఎంత బాగుండు. తమ్ముడు గారు మీరే ఎలాగైనా నన్ను కాపాడాలి. ఏదో ఒకటి చేసి ఈ ప్రాబ్లం నుంచి నన్ను బయటికి తోసేయండి సార్. తోసేస్తా. రే ఏమైంది? హాస్పిటల్లో ఉన్నానేంటి? పడుకో, పడుకుంటేనే పని జరుగుద్ది. హలో, ఐఎమ్ లీ, డాక్టర్ బాలి, మలేషియా రిటర్న్. ఏం చెప్పాలో తెలియదు. ఐమ్ కీ లక్కీ. నేను చెప్పిందే చెప్పాలి. ఏమన్నా మ్యాటర్ ఉంటే కదా చెప్పడానికి. మ్యాటర్ లేదనే చెప్పాలి. ఓ యూ మీన్ ఐటమ్లెస్. కరెక్ట్. ఓకే ఓకే. నాట్ అగైన్. ఏమైందిరా? హలో, ఐఎమ్ లీ, డాక్టర్ బాలి, మలేషియా రిటర్న్. ఏదేదో చెప్తుంటా. ఐఎమ్ పి Oh. జేపీ. Oh, yeah. నువ్వు కొడతాంట. I see. Oh, room number 16. Anything you want? Oh, come. వాడికి అసలు ఏం జరిగింది డాక్టరు? ఇక్కడ ఎవరిది దిల్గా గట్టిగా ఉంటది? యాకి గుండికాయ. ఇంత ఎక్సైట్ అవుతామంటే నీదే అయి ఉంటది. అలా పట్టుకెళ్ళి మాడుతుంది. మ్యాటర్ ఏందో ఈయనే చెప్పు డాక్టరు. ఆ లోపల ఉన్నాడు మేలుడా? కాబోయే అల్లుడు. ఓహో, అతనికి అంటే తగ్గడానికి చోట దెబ్బ తగిలింది. కహానీ ఖతమైంది. కహానీ కథం అంటే? లెఫ్ట్ పగిలింది, రైట్ చితికింది, టోటల్ గా మ్యాటర్ పోయింది. అబ్బా వివరంగా చెప్పు డాక్టరు. కెన్ ఐ యూజ్ యువర్ లాఠీ? తీసుకో. మీరు ఇది లేకుండా డ్యూటీ చేయగలరా? లే. అక్కడ ఇది మరుగయ్యా. 50-50 హార్ట్ అయితే కష్టం అంటావా డాక్టరు? నీ కాదు, మీ అమ్మాయి కష్టం.
అది మా అమ్మి కాదు ఇది ఓ ఐమ్ సారీ ఇట్స్ ఓకే ఆర్ యు షూర్ డాక్టర్ మిషన్ అదే చెప్పింది మిషన్ కరెక్ట్ చెప్తాదని గ్యారంటీ ఏంది ఓ పని చేయి మీ అమ్మని రూమ్ లో పంపించు ఆవిడ వచ్చి చెప్తుంది కిస్మత్ కి కహాని నాన్న నేను వెళ్ళనా జారీ పోతావు ఉండు పోనీ ఈవిని పంపించండి నువ్వు ఉంటావే నన్ను బొమ్మంటావా వెళ్ళి ఉన్నది కాస్త పోతుంది నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది ఓ చిట్టి పావురము ఎవరు పెట్టారు ఏమైందిరా నాన్న నన్ను అడక్కు. పరిస్థితి అర్థమైందిగా అది బావగారు కొంప తీసి పెళ్లి మానేద్దాం అనుకుంటున్నారా? కరెక్ట్ గా కనిపెట్టావా పి ఉంటారు బావగారు గట్టి మనిషి మెత్తబడిపోయా రే ఏమైందిరా గుడ్ పెళ్లి క్యాన్సిల్ అయితే ఎందుకని వీడి పరిస్థితి ఏమిటి ఇలా అయిపోయింది పోయే పోయే పోతే పోయిందే ఇట్స్ గాన్ ఇట్స్ గాన్ ఇట్స్ గాన్ గాన్ ఎంజాయ్ నాన్న బాధపడాల్సింది పోయి డాన్స్ లేంట్రా ఎందుకు నాన్న అడ్డుగా ఉంది తొలగించుకున్నా దేవుడా లక్కీగా హాస్పిటల్లో పోయింది దరిద్రం వదిలిపోయింది దానివల్లే ఇన్ని ప్రాబ్లమ్స్ పోయే పోయే పోతే అయ్యగారు ఏంటే పాటు బ్రెయిన్ కూడా పోయినట్టుంది నువ్వు నోరు మీదే గాన్ ఏయ్, గాన్ చాలా ఆపు. సంబంధం క్యాన్సిల్ చేయించినందుకు థ్యాంక్స్ ఏంట్రా సంబంధం కావాలనే చెడగొట్టారా? అవునమ్మా నేను శ్వేతాన్ అమ్మాయిని ప్రేమించాను తన్ని పెళ్లి చేసుకోవాలని ఐజీ గారి సంబంధాన్ని క్యాన్సిల్ చేయించాలనుకున్నా మొత్తానికి లక్కీగాడే ఏదో ఒక డ్రామా ఆడి క్యాన్సిల్ చేయించాడు. అంటే నువ్వు ఇప్పటిదాకా డాన్స్ చేసింది సంబంధం క్యాన్సిల్ అయిందనే అవును మరి మీరేమనుకున్నారు? ఏరా డాక్టర్ చెప్పింది నిజం కదా డాక్టర్ ఏం చెప్పాడు? ఏం చెప్పాడు నాన్న? అది ఒక తండ్రిగా చెప్పకూడదు రేయ్ ఏం చెప్పావరా? ఏదో ఒకటి చెప్పానులేరా, వదిలే, ప్రాబ్లం సాల్వ్ అయిందిగా. ఏం చెప్పావరా? రేయ్, ఏం చెప్పావరా చెప్పరా? అగ్గిపుల్లకి అగ్గి లేదని చెప్పాను రా. అంటే నువ్వు అనుకుంటుంది